సర్వలక్షణ శ్రీమహితుండు పుట్టుటయు ప్రీతి వహిల్చ సురాష్ట్ర భూవిభుండు ఆ మృగి దేహముల్ విడిచెనప్పుడు శాప విముక్తయై మునిస్తోమము వచ్చే ఆ సుతుని చూడ ప్రమోదము పొందే భూతముల్. ఆ క్షణమే ఆమె కుమారుణ్ణి కన్నది. దీనికి సద్యోగర్భము అని పేరు. వెంటనే గర్భం ధరించి వెంటనే పిల్లవాడిని కన్నది. కేవలం ఆయన కరస్పర్శతో హస్తస్పర్శతో పిల్లవాడిని కన్నది. ఆ కుర్రవాడు మహాతేజస్సుతో ఉన్నాడు. కొన్ని వందల మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉన్నాడు. అన్ని శుభలక్షణములతో ఉన్నాడు. అరికాల్లో అరిచేతిలో శంఖచక్రాదులున్నాయి. ఆయన పుట్టగానే భూమి పులకించింది, ఆకాశం ప్రశాంతమయ్యింది, ప్రకృతి పరవశించింది, పుష్పాలు పుష్పించాయి. ఆ పుష్పాల్లోంచి సువాసన వచ్చింది. మంచి మంచి పళ్ళని చెట్లు కిందకి రాల్చాయి. ఆ ప్రాంతమంతా ఆహ్లాదభరితమైపోయింది. చిత్రం ఏంటో తెలిసిన, ఆ పిల్లాడు పుట్టాడో లేదో ఈ జింక కాస్త వెంటనే ఉత్పలావతిగా, అంటే ఈ రాజుగారి పూర్వభార్య ఉండేదిగా ఉత్పలావతి, ఆవిడ ఏ రూపంతో ఉందో ఆ రూపం పొందింది. శాప విముక్తి పొందింది. సుస్పష్టంగా చెప్పారు. శాప విముక్తి అయి వెంటనే శాపం నుంచి విముక్తి పొంది స్త్రీగా మారిపోయింది. అదే సమయంలో ఆకాశం నుంచి 88,000 మంది ఋషులు దబ్బ దబ్బ దిగారట. అంటే ఈ కుర్రాడు ఎంత గొప్ప జాతి కూడా ఆలోచించండి. అతను చూడడానికి ఎక్కడ లేని వాళ్ళు వచ్చేశారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడి కథ చెబుతున్నాడు. నేను కూడా వెళ్ళానని చెప్పాడు ఆయన. ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు, ఇంతమంది ఒకళ్ళను మించినటువంటి వాళ్ళు. ఒకళ్ళు యజ్ఞములు చేసిన వారు, తపస్సు చేసిన వారు, మొత్తం ప్రపంచమంతా తల్లకిందులు చేయగలరు, కొత్త సృష్టి చేయగలరు. బ్రహ్మ తర్వాత బ్రహ్మంత శక్తి కలిగిన వాళ్ళు. అటువంటి మహానుభావులైన ఋషులు టక్క 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 భూలోకానికి దిగొచ్చారు. వాళ్ళ చేతుల్లో దర్భలు ఉన్నాయి. ఈ దర్భల్ని పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార ఇవన్నీ కలిపినటువంటి ఒక పాత్ర తెచ్చుకొచ్చి ఆ పాత్రలో దర్భలు ముంచి ఈ దర్భలతో అంటినటువంటి ఈ పంచామృతాలు కుర్రాడి మీద జల్లారు. దాన్ని ఆశీర్వచనం అంటారు. పంచామృతాలు కూడా మంత్రపూర్వకంగా దర్భలతో జల్లితే పుట్టినటువంటి పిల్లవాడు ప్రపంచానికి పరిపాలకుడు అవుతాట. ఈ కుర్రాడు ప్రపంచాన్ని పరిపాలించే మహారాజు కావాలనే కోరికతో ఇంతమంది ఋషులు వాళ్లతో పాటు ఓ మంచి బంగారు పాత్ర తెచ్చుకున్నారు. అందరి చేతుల్లో బంగారు పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు ఎడం చేతిలో ఉన్నాయి. ఆ ఎడం చేతిలో ఉన్న పాత్రలో ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, ఆవు నెయ్యి, దాంతోపాటు పంచదార, ఈ 5 కలిపిన మిశ్రిత పదార్థం ఉన్నది. దానికి మధుపర్కం అని కూడా పేరు. అందులో దర్భలు ముంచి వేద మంత్రాలతో ఆ కుర్రాడికి మీద జల్లారు. జల్లగానే ఆ కుర్రాడి కాంతి ఇంకా పెరిగిపోయింది. ఆ కుర్రాడికి ఎక్కడ లేనటువంటి సౌభాగ్య చిహ్నాలు వచ్చాయి. ఆ కుర్రాడు చూస్తూ ఉండగా ఏది అప్పుడు పుట్టిన కుర్రాడు ఓ 16 సంవత్సరాల యువకుడిగా మారిపోయాట. అంటే కుర్రాడికి వయస్సు కూడా టక్కున వచ్చేసింది. అది ఋషుల యొక్క ప్రభావం. పుట్టడం వెంటనే పుట్టాడు. పుట్టినవాడేమో నవయువకుడయ్యాడు. చేతులు, కాళ్ళు శుభచిహ్నాలతో ఉన్నాయి. మోకాళ్ల వరకు వెళ్లాడుతున్న చేతులతో ఉన్నాడు అతడు. ఎంతలో వశిష్ఠ మహర్షి వచ్చాడు. నాయన ఇలా రా, దగ్గరికి పిలిచి నెత్తిమే చెయ్యి పెట్టి నీకు పుట్టుకతోటే వేదశాస్త్రములు వచ్చుగాక అని నెత్తిమే చెయ్యి పెట్టి దీవించగానే ఈ కుర్రాడు చదవకుండానే మొత్తం 4 వేదాలు కంఠస్థం వచ్చేసాయి. ఉపనిషత్తులు కంఠస్థం వచ్చాయి. వేదాంగములు కంఠస్థం వచ్చాయి. నారదుడు వచ్చాడు, చేత్తో అతన్ని నిమిరాడు. వెంటనే సంగీత శాస్త్రం వచ్చేసింది అతనికి. ఇంతలో సరస్వతీదేవి వచ్చింది. నీకు వాక్శుద్ధిస్తున్నాను, నువ్వు ఏమంటేది అయిపోతుంది. నువ్వు పుట్టంటే పుడతాడు, పో అంటే పోతాడు. నీకు ఆహారం కావాలంటే వస్తుంది, పో అంటే పోతుంది. ఈ విధంగా నీవు సంకల్ప మాత్రంతో నీ నోటి నుంచి ఏమనుకుంటే వాటిని పొందవచ్చు. వాక్శుద్ధిస్తున్నానన్నది సరస్వతీదేవి. ఇంతలో మహానుభావుడు దుర్వాసుడు వచ్చాడు. ఇప్పుడే నేను మణిద్వీపం నుంచి వచ్చాను. అమ్మవారి సన్నిధి నుంచి పట్టుకొచ్చిన నవరత్న ఉజ్వల మాల ఈ దండని మెడలో వేస్తున్నాను. ఈ దండని మెడలో ఉన్నంతకాలం ఏ శత్రువు నిన్నేం చేయలేడు అని అమ్మవారి దగ్గర నుంచి పట్టుకొచ్చిన నవరత్నోజ్వల మాల మెడలో వేశాట. నవరత్నములు తాపడం చేయబడిన మాల మెడలో వేశాడు. ఇంతలో మార్కండేయుడు వచ్చాడు, చేత్తో నిమిరాడు. నీవు కూడా దీర్ఘాయువు అవుతావు, ఎక్కువ కాలం జీవిస్తావు. మీ నాన్నగారికి వల్లే కాకుండా నీ భార్యలతో, పిల్లలతో, ప్రజలతో అందరితో సమానమైన ఆయువు అనుభవిస్తావు. మళ్ళీ వాళ్ళ నాన్నగారు బతికుంటే
తక్కినటువంటి వాళ్ళు పోయారుగా భార్యలు, అలా పోకూడదు. అందుకని నీవు నీ భార్యలతో పిల్లలతో అందరితో ఎక్కువ కాలం కలిసి జీవిస్తావు, నీవు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. ఇలా అందరూ అన్నీ చెబితే ఆయన విని ఆశ్చర్యపోయాట. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, ఈ కుర్రవాడు ఘనతమంబు జగంబుల గప్పియున్న వేళ తామసయోని ఆవిర్భవించే కాన ఇతడు తామసుడనగా ప్రసిద్ధుడై మహావృద్ధి పొందుననిరి మునులు. బ్రహ్మగారు ఇతడు చాలా ఉత్తముడు, గొప్పవాడు. కానీ ఎప్పుడు పుట్టాడు? ప్రపంచమంతా నల్లని చీకట్లతో అలుముకున్నప్పుడు తామస కాలంలో పుట్టాడు. ఆకాశం అంతా మేఘావృతం అయిందని, వర్షం కురిసిందని చెప్పుకున్నాక మనం. వితస్తా నదిలో వర్షంలో చీకట్లో కొట్టుకుపోతున్నటువంటి రాజుగారు ఆ చీకట్లోనే ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి దుప్పికి నువ్వు పుట్టావు. దుప్పి తామసయోని కలిగినది, జంతువు కదా. జంతువు గర్భంలో ప్రవేశించి పుట్టినవాడు తామసజీవి అని పిలువబడతాడు. కాబట్టి నువ్వు తామసయోని నుండి పుట్టావు గనక, తామస కాలంలో పుట్టావు గనక, అది కూడా రాత్రిపూట పుట్టావు గనక నీకు తామసుడు అని పేరు వస్తుంది అనగానే మునులు తథాస్తు అన్నారు. అందుకే అనిరి మునులు, మునులు కూడా అదేమాట అన్నారు. ఇతడు తమఃకాలంలో పుట్టాడు, చీకట్లో పుట్టాడు, పశువు యోనిలోంచి పుట్టాడు. అన్ని కారణముల చేత ఇతడు తామసుడు. తామసుడై తామస గుణము లేకుండా జగత్తుకున్న తామస గుణం తొలగిస్తాడు, తమో గుణమును దూరం చేస్తాడు, తమో విదూరుడి ఇతడు అనగానే అతడు చాలా సంతోషించి అందరికీ నమస్కరించి తర్వాత తండ్రి దగ్గర సేవ చేశాడు. తండ్రి అతనికి రోజు ఆవు పాలిచ్చి పెంచాట. 1 సంవత్సర కాలం తండ్రి దగ్గర పెరిగాడు. మృగాంగన ముందే చెప్పాను కదా, ఈయన భార్య ఉత్పలావతి ఈ కుర్రాడు పుట్టగానే జంక రూపం విడిచిపెట్టేసింది, స్త్రీ రూపం ధరించింది, స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. వెంటనే తన లోకానికి తాను అప్పుడే వెళ్ళిపోయింది. ఇప్పుడు కేవలం తల్లి లేని, కేవలం తండ్రిది మాత్రమే ఉన్నటువంటి చోట ఆశ్రమంలో ఇతడున్నాడు. ఎంతమంది మహర్షుల దేవనలు పొంది, ఆశీస్సులు పొంది, అనేక విద్యలు పొంది తండ్రి ద్వారా పెంచబడ్డాడు. ఇతడికి అనుమానం వచ్చింది, తల్లి కనపడదు, ఋషులు నన్ను దీవించారు, నా తండ్రి గారు రోజు రకరకాల పదార్థాలతో నన్ను పోషిస్తున్నాడు, అసలు నేను ఎలా పుట్టాను ఏమిటి అనుకుని, ఎందుకంటే ఇతడు పుట్టగానే తల్లి అదృశ్యం అయిపోయిందిగా. తల్లి అదృశ్యం అయ్యే నాటికి ఇతనేమో 16 ఏళ్ల బాలుడు అవలా, ఇంకా యువకుడు అవలేదు. తర్వాత దేవతలు వచ్చి అతన్ని ఆశీర్వదించాక అప్పుడు అతను ఒకసారి పెద్దవాడయ్యాడు. కాబట్టి బాల్యంలో ఏం జరిగిందో ఇతనికి గుర్తులేదు. అందుకని తండ్రి దగ్గరకు వచ్చి, ఓ మునిసత్తమా, ఎవ్వడవు ఎట్టులేను నీ తనయుడనైతి మజ్జనని తానది ఎవ్వరు నీకు నేల ఈ వనమునకి ఎగుదేనరుడు వానికి సర్వము తండ్రి చెప్పిన. ఇతనికి అనుమానం వచ్చింది, తల్లి లేకుండా ఈ ప్రపంచంలో ఎవరూ జన్మించరు, నేను కేవలం కారణ జన్మున్నా, ఈ నాకు వరాలిచ్చిన దేవతలంతా సృష్టించారా, లేక ఎవరన్నా తల్లి ఉన్నదా, నేను నీ కుమారుణ్ణి నువ్వు రోజు నన్ను ప్రేమతో పెంచుతున్నావు, అసలు నీకు నేను కుమారుణ్ణి ఎలా అయ్యాను, ఈ గందరగోళం ఏమిటని అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి, నాయనా నీకు ఇప్పుడు విషయం చెబుతున్నాను, నేను సురాష్ట్రుడని పేరు కలిగిన ఒక రాజుని, అసలు ఈ రాజ్యం ఒకప్పుడు మంది. దురదృష్టవశాత్తు నేను సూర్యభగవాను ఆరాధించి కూడా 10 తరాల ఆయువు అడిగాను, తక్కిన వాళ్ళకి అడగలేదు అని జరిగిందంతా చెప్పాడు. నా భార్యలంతా పోయారు, నేనేమో శత్రువుల చేతిలో చావు దెబ్బలు తిని రాజ్యం కోల్పోయి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే మీ అమ్మ ఉత్పలావతి మృగ రూపంలో, ఆడుదుప్పి రూపంలో నన్ను రక్షించింది. ఆవిడే గర్భం ధరించింది, నిన్ను కన్నది. నీవు ఆ దుప్పికి నాకు జన్మించిన వాడివి. ఆ దుప్పి మీ అమ్మగా మారి స్వర్గానికి వెళ్ళిపోయింది. నేను దేవతల ఆశీస్సులు పొందిన నిన్ను యథాశక్తిగా పెంచుతున్నాను. నువ్వు 16 ఏళ్ల యువకుడవడానికి మూల కారణం వశిష్ఠాది మహర్షుల యొక్క దివ్య ఆశీస్సులు. వాళ్ళు ఆశీర్వదించి దర్భలతో నీ నెత్తి మీద పంచామృతాలు చల్లారు. ఆ పుణ్యాత్ముల యొక్క మహాప్రభావంతో నీకింత రూపం వచ్చింది. వాళ్ళు నీకు అనేక శక్తులు ఇచ్చారు. ఇది జరిగింది. నన్ను శత్రువులు ఓడించటం వల్ల దిక్కు లేక ఇలా అడవిలో పడున్నానడగానే ఆయన తెల్లబోయి, శత్రురాజులు నిన్ను ఓడించారా? మహావీరుడైన నా తండ్రి వార్ధక్యంలో శత్రువుల చేతిలో రాజ్యం కోల్పోయి దిక్కులేక అరణ్యంలో అల్లాడుతున్నాడా? నేను మహావీరుణ్ణి. ఎంతోమంది ఋషులు నన్ను ఆశీర్వదించారు, ధర్మబద్ధంగా పరిపాలన చేస్తానని వాళ్ళకి మాటిచ్చాను. ఇప్పుడే ఆ శత్రువులను ఓడిస్తాను అనగానే, శత్రువులు సామాన్యులు కాదు, వాళ్ళకి చాలా శక్తులు ఉన్నాయి. వాళ్ళు కూడా బ్రహ్మాస్త్రం వంటి అస్త్రాలు కలిగిన వాడు. అస్త్రశస్త్ర విద్య కలిగిన వాళ్ళని, అస్త్రశస్త్రములు లేనివాడు ఎన్ని శక్తులున్నా ఓడించలేడు.
దివ్యాస్త్ర శక్తులను వాళ్ళ చేతుల్లో సామాన్యులు పోతారా? కాబట్టి నాయన నా మాట విను, అటువంటి వాడి మీదకి యుద్ధానికి వెళ్ళకూడదు, నువ్వు వెంటనే వెళ్ళు. మనందరికీ కులగురువు దైవం సూర్యభగవానుడు, ఆయన్ని ఆరాధించాను నేను, ఆయనే నాకు ఆయువిచ్చాడు, నువ్వు కూడా ఆయన్ని ఆరాధించమనగానే ఆదిత్య స్తవము అని ఒక స్తవము ఈయన తండ్రి దగ్గర స్వీకరించి ఆ స్తవాన్ని మీకు పంచిపెడతాం. ఆ స్తవాన్ని స్వీకరించి సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళాట. శ్రుత్వా తత్సకలం సోపి సమారాధ్య చ భాస్కరం అవాప దివ్యాన్యస్త్రాణి ససంహారాణ్యశేషతః. తండ్రి ద్వారా విషయం తెలుసుకున్నాడు. సూర్యభగవానుడి యొక్క దివ్య స్తోత్రం స్వీకరించాడు. పరమ పవిత్రమైన 16 సూర్యభగవానుడికి సంబంధించిన శ్లోకములు కంఠస్థం చేశాడు. ఆ సూర్యుడి స్తోత్రం కంఠస్థం చేసి టక్కన అక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడ సుధామ అని ఒక పర్వతం ఉన్నది. మన భారతదేశంలో చాలా గొప్ప పర్వతం సుధామ పర్వతం. ఉత్తర భారత్లో ఉన్నది, ఉత్తరాఖండ్లో ఉంది. ఈ సుధామ పర్వతం ఆ పేరు ఎందుకు పొందిందంటే అక్కడ ఆకాశం నుంచి తరచుగా వచ్చి మెరుపు తీగలు రాళ్లుగా మారాయి. అక్కడున్న రాళ్లన్నీ మెరుపు తీగల్లో ఉంటాయి. ఆ రాళ్లు ఒకదానికోటి తగిలినప్పుడు మెరుపు తీగలు పుడతాయి. ఒక కరెంట్ లాంటి ఒక కాంతి వస్తూ ఉంటుంది. సుధామ పర్వతం మీద పుడతాయి గనకే మెరుపు తీగలకి సౌదామిని అని పేరు. ఆ సౌదామిని పర్వతం అని అందుకే దానికి కూడా పేరు. ఆ సుధామ పర్వతం అంటే సూర్యుడికి చాలా ఇష్టం. ఎప్పటికి కూడా సుధామ పర్వతం దగ్గర మధ్యాహ్నం పూట కిరణాలు పడుతూ ఉంటే ఆ కిరణములు రాళ్ల మీద పడితే అవి సూర్యకిరణములకు ప్రతిఫలిస్తాయి. ఆ రాళ్లన్నీ తళ్ళ 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 మెరిసిపోతాయి మధ్యాహ్నం సూర్యుడి కాంతిలో. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశం నుంచి మెరుపు తీగలు కిందకి దిగి ఇక్కడ చేరినట్టు కనపడుతుంది మనకి. అందుకే ఆ కొండంతా మెరుపు తీగల కొండ అని పేరు అన్నమాట. అటువంటి కొండ దగ్గరికి వెళ్ళి అత్యంత భక్తితో ఆదిత్యుణ్ణి ఆరాధించాడు. సూర్యభగవానుడా, నీవు ప్రత్యక్షంగా ఉండే నారాయణుడివి, నీకు నారాయణునికి తేడా లేదు. నీ కిరణములు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. భయంకరమైన కుష్ఠరోగం వంటి రోగాలని సంహరించే ప్రభువువి. జీవులకి ప్రాణశక్తి ఇస్తావు నువ్వే. నీవే అగ్నిస్వరూపంలో ఇళ్లల్లో యజ్ఞాన్ని స్వీకరిస్తూ ఉంటావు. ఆ మండే అగ్ని నీవు, మీ ఇద్దరు ఒకటే. అందుకే భాస్కరోగ్ని, భాస్కరుడే అగ్ని అని నిన్ను స్తోత్రం చేస్తారు. ఇప్పటికి కూడా వేదమంత్రాలు ఏమంటున్నాయో తెలుసా? మీ ఇళ్లల్లో అగ్ని రూపంలో ఉన్నవాడు సూర్యుడే, సూర్యుడి రూపంలో ఉన్నవాడు అగ్నే. ఈ ఇద్దరు అగ్నే. ఈ ఇద్దరు మళ్ళీ విష్ణుమూర్తికి ముఖస్వరూపం. అగ్ని అంటే విష్ణువుకి ముఖం. ముఖమపి దహనః. విష్ణు సహస్రనామ ధ్యాన శ్లోకంలో దహనః అగ్నిహోత్రుడు, ముఖం అపి ముఖమయ్యున్నాడు కదా అంటే విష్ణువు యొక్క ముఖం సాక్షాత్తు అగ్ని. మళ్ళీ ఈ అగ్ని సూర్యభగవానుడి రూపంలో ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. ఒక పక్కన సూర్యుడి రూపంలో ఉండి శివుడికి కుడి కన్నుగా ఉంటాడు. మళ్ళీ అగ్ని రూపం ధరించినప్పుడేమో నుదుటి 3వ కన్నుగా ఉంటాడు. ఈ విధంగా అనేక రూపములు ధరించే ఓ ఆదిత్యుడా, నీవే బ్రహ్మవి, నీవే విష్ణువువి, నీవే శివుడివి, త్రిమూర్త్యాత్మకుడివి. అందుకే బ్రహ్మ విష్ణు శివాత్మకం అని నిన్ను వేదములు స్తోత్రం చేస్తున్నాయి. ప్రత్యక్షంగా ఉండే దేవుడివి. తక్కిన దేవతలంతా కనపడకుండా సాయం చేస్తారు, పరోక్ష దేవతలు. నీవు మాత్రం నిత్యం కంటికి కనపడతావు. నియమం ప్రకారం నడుచుకుంటూ ఉంటావు. అస్తమయము ఉదయము అనే 2 పనుల ద్వారా కాలచక్రాన్ని నడుపుతున్నావు. భూమి మీద ఉన్నటువంటి నీటిని వేసవికాలంలో నీ కిరణముల ద్వారా లాక్కుంటావు. అందుకే భాస్కరుడికి జలాహరహ, జలమును ఆహరించువాడు, స్వీకరించువాడని పేరు అన్నమాట. జలహారి అని ఆయనకు ఒక ప్రత్యేక నామం ఉందండి. ఆదిత్య సహస్రనామంలో జలతస్కర, జలహారి అని నామాలున్నాయి. జలతస్కర జలమును తన కిరణముల ద్వారా పైకి తీసుకుపోవాడు. తీసుకుపోయి ఏం చేస్తున్నాడు? ఆవిరి చేసి పట్టుకుపోయి మేఘంగా మారుస్తాడు. ఆ మేఘ రూపంలో ఉన్నది మళ్ళీ వర్షంగా కురిసేలా చేస్తాడు. ఇలా ప్రజలకు ఎప్పటికప్పుడు ఇటు మేఘములు కలిగిస్తావు, వర్షం కురిపిస్తావు, హర్షం కల్పిస్తావు, మళ్ళీ వేడినిస్తావు. ఈ వేడంటూ లేకపోతే భూలోకంలో ఏ ప్రకృతి నిలవదు. ఒక్క మొక్క ఈ భూలోకంలో నిలబడదు. ఈ ఔషధములు, ఈ మొక్కలు, ఈ పంటలు ఇవన్నీ ఓ సూర్యభగవానుడా నీ కాంతి వల్లే ప్రజలకు అందుతున్నాయి. ప్రజలకు ఆహారం ఇచ్చేటటువంటి జాతి నీవే. మళ్ళీ భూమి రూపంలో ఉన్నది నీవే. జలమందించేవాడివే నువ్వే. పంచభూతముల రూపంలో ప్రపంచం మొత్తం సృష్టించి పోషించి
క్షీణింపజేసి నీలో కలుపుకునేటటువంటి సృష్టి స్థితిలయాత్మకుడవు నీవే అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తే సూర్యుడు ప్రత్యక్షమై నీకు సకలాస్త్రములిస్తున్నాను. బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం, వారుణాస్త్రం, ఐంద్రాస్త్రం, ఐషీకాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం, ఇటువంటి సకలాస్త్ర శస్త్రములు నువ్వు తలుచుకున్నప్పుడు వచ్చి నీ నెత్తి మీద వాలతాయి. నీవు ఈ అస్త్రాలన్నీ స్వీకరించు. ఈ అస్త్రం వెయ్యడమే కాదు, ఉపసంహారం చేసే శక్తి కూడా ఇస్తున్నాను అన్నాడు ఆయన. అస్త్రములు వేయడం పెద్ద గొప్ప కాదట, వెనక్కి తీసుకోవడం కష్టం. ఆ శక్తి లేకపోతే వాడు అస్త్రం వేస్తే లోకాలన్నీ నాశనం అవుతాయి. అందుకేగా అశ్వత్థామ బ్రహ్మశీర్షం అనే అస్త్రం వేశాడు, వెనక్కి తీసుకోలేకపోయాడు, చాలా ఇబ్బంది కలిగితే అర్జునుడు ఉపసంహరించవలసి వచ్చింది. బాంబు వేయడం కాదు, అది పేలకుండా మళ్ళీ వెనక్కి తీయగలిగితే వాడు ఎప్పుడూ గొప్పవాడు అవుతాడు. చంపడమే కాదు, బ్రతికించగలిగితే వాడు గొప్పవాడు అంటారు. ఈ విధంగా ఆయన అస్త్రములు వెయ్యగలిగే శక్తి, మళ్లీ వాటిని ఉపసంహరించే శక్తి కూడా పొంది పరమాత్ముడైన సూర్యునికి పదే పదే నమస్కరించి ఆ తర్వాత కృతాస్త్ర శస్త్ర విద్యుడై తండ్రి దగ్గరకు వచ్చాడు. నాన్నగారు, సూర్యుడిని మీరు చెప్పినట్టే ఆరాధించాను, ఆ పరమాత్మ నాకు అనేక అస్త్రశస్త్రాలు ఇచ్చాడనగానే అయితే శత్రువుల్ని ఓడ్చేయి అన్నాడు ఆయన. శత్రువుల్ని సంహరించడం క్షత్రియ ధర్మం అనగానే ఈయన వెళ్ళి మొత్తం శత్రువులందరినీ ఓడించి బంధించి పట్టుకొచ్చి తండ్రి దగ్గర పెట్టాడు. ఆ తండ్రి ఎంత గొప్పవాడో తెలుసా? నాయన, మన రాజ్యం మనం పొందడం కోసం వీళ్ళని బంధించమన్నాను, కానీ వీళ్ళు మనకేం శత్రువులు కారు, వీళ్ళని ప్రేమతో విడిచిపెట్టి అన్నట్ట. పెంపు నెర్రయ్య వారలన్ విడిచి పుచ్చే కృపల్ చెన్నకుండు పంపగా. అసలు ఆ తండ్రి ఎంత గొప్పవాడు, కొడుకు ఎంత గొప్పవాడు. శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు, ఒక్కళ్ళని చంపలేదు, అందరినీ బంధించాడు. మోహనాస్త్రం అని ఒక అస్త్రం ఉంటుంది, దానికి మోహనాస్త్రమని, సమ్మోహనాస్త్రమని, జృంభణాస్త్రమని పేరు. అది కనుక అస్త్రం వేస్తే అదేం చేస్తుంది, అందరినీ స్పృహ కోల్పోయేలా చేసి తాళ్లతో కట్టేస్తుంది. వాళ్ళందరినీ పట్టుకొచ్చి తండ్రి దగ్గర పెట్టేట్టలాగా బంధించి పట్టుకొచ్చి తండ్రి కాళ్ళ మీద పారవేస్తే ఆ తండ్రి గారు ఎంత కరుణామూర్తి అంటే, అందులో ఇప్పుడు తపస్సు కూడా చేసుకుంటున్నాడుగా అడవిలో. అందువల్ల ఆయన ఏమన్నాడో తెలుసునా, ఏదో కాలం బావులేక వీళ్ళకి నా మీద ద్వేషం కలిగింది, నా రాజ్యాన్ని ఆక్రమించారు, ఆ మాత్రానికి వీళ్ళని చంపేస్తామా? తెలుసో తెలియకో మన వస్తువులు ఎవరైనా అపహరిస్తే వాళ్ళ దగ్గర నుంచి మన వస్తువు తీసుకోవాలి తప్ప వాళ్ళని మాత్రం ఏమనకూడదు. నొచ్చి కూడా ఇతరులకు కీడు పలకనివాడే ఉత్తముడు, వీళ్ళని విడిచే అన్నట్ట. నువ్వు ఏం చెబితే అదే చేస్తాను అని వాళ్ళ కట్లు విప్పి, నాయనలారా మళ్ళీ మీరు స్నేహంగా ఉండండి, ఈ సామ్రాజ్యం అంతా కూడా మీరు కూడా అనుభవించండి, పదవీ వ్యామోహంతో ఇతరుల యొక్క ఆస్తులు మాత్రం కొల్లగొట్టకండి అన్నట్ట. వాళ్ళు ఆశ్చర్యపోయి, నువ్వెంత ఉత్తముడివి, ఈ రాజ్యం నీకు ఇచ్చేస్తున్నావు. మీ నాన్నగారు ఎలాగో వార్ధక్యంలో జపం చేసుకుంటున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు, కాబట్టి ఆయన్ని మళ్ళీ రాజుగా చూడలేం మేము. ఆ రాజుగారి పుత్రుడవు నువ్వు, ఈ సామ్రాజ్యం సర్వం సహా సామ్రాజ్యం, ఈ భూమండలం అంతా నీవే పరిపాలించు, మేము నీకు సామంతులమై పూర్వంలాగే సేవ చేస్తాం, నువ్వు మాకు చక్రవర్తివి కావాలన్నారు. ఈయనన్నాడు, మా నాన్నగారు ఏదో నన్ను శత్రు సంహారం చెయ్యమంటే వచ్చాను తప్ప రాజ్య వ్యామోహం లేదు, నాకెందుకు వచ్చింది బాబోయ్ అన్నట్ట. నేను తపస్సు చేసుకుంటానన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు దిగొచ్చి, నాయన అలా అనడానికి వీల్లేదు, నువ్వు నిన్ను మనువుగా సృష్టించాం మేమంతా, నువ్వు కారణజన్ముడివి, ఉత్తమోత్తముడివి, నువ్వు భూలోకాన్ని 1000 సంవత్సరముల పాటు ధర్మబద్ధంగా పరిపాలించు, మా అందరి శక్తులు నీకున్నాయి, వరాలున్నాయి, ఆశీస్సులున్నాయి, ఎంతమంది ఋషులు దీవించారు, సూర్యుడు దీవించాడు, త్రిమూర్తులు దీవించారు, ఈ దేవనలన్నీ పుచ్చుకొని ధర్మం తప్పకుండా ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలిస్తూ 1000 సంవత్సరములు ప్రజాపాలన సాగించు. ఈ 1000 సంవత్సరములు ప్రజలు సకాలంలో వర్షాలు పొందాలి, ఎక్కడ ఎవరు కంట తడి పెట్టుకోకూడదు, ధర్మబద్ధంగా పాలించు. ఆ తర్వాత 1000 సంవత్సరాలు పూర్తయ్యాక నీ పుత్రుడికి పట్టాభిషేకం చేసి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపో, శ్రీమన్నారాయణుడు కోసం తపస్సు చెయ్యి, ఆయన కైవల్యం ఇస్తాడనగానే బ్రహ్మ మాట ప్రకారం ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు. ఆయన కాలంలో 27 మంది మహానుభావులు సత్యశుధి స్వరూపులని పేరు కలిగిన వాళ్ళు దేవతలుగా మారారు. ఆ కాలంలో జ్యోతిర్ధాముడు అని పేరు కలిగినటువంటి వాడు ఇంద్రుడయ్యాడు. అతనికే శిబి చక్రవర్తి అని కూడా పేరు. శిబి చక్రవర్తి పేరున్నారుగా మీరు. ఆ శిబి చక్రవర్తి కూతురే చంద్రమతి అనే పేరుతో హరిశ్చంద్రుడికి భార్య అయింది. ఆ శిబి చక్రవర్తి అసలు పేరు జ్యోతిర్ధాముడు. ఆయన ఈతని కాలంలో అంటే 4వ మనువైన తామస మనువు కాలంలో ఇంద్రుడయ్యాడు. అతనికే ఇంకో పేరు కూడా ఉంది, త్రిశిఖుడు అని కూడా. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తామస మనువు కాలంలో ఇంద్రుడైన వాడు శిబి చక్రవర్తి. ఆయనకి జ్యోతిర్ధాముడని పేరు, త్రిశిఖుడని పేరు.
కొంతమందికి ఏంటంటే వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల గొప్ప గొప్ప పేర్లు వస్తాయి. శిబి చక్రవర్తి పరిపాలనా కాలంలో కొంతకాలం పాటు అగ్నిహోత్రుడు అలిగి ఇంట్లో వంట చేయడం మానేసేట, యజ్ఞాల్లో వెలగడం మానేసేట, దీపం వెలిగిస్తే వెలగడం మానేసేట. ఎందుకు అగ్నిహోత్రుడికి కూడా కోపం వచ్చింది. ఒక్కొక్కప్పుడు అగ్నిహోత్రుడికి కూడా కోపం వస్తుందండో. దాంతో ఆయన ఏం చేశాడనమాట, మనమేనంటే స్ట్రైక్ చేయడానికి చిటికి మాటికి గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కూడా స్ట్రైక్ చేయటం ఈ మధ్యన. కాబట్టి ఈ స్ట్రైక్ చేయటం అనేది అగ్నిహోత్రుడు కూడా చేశాడు ఒకసారి. ఆయన ఏం చేశాడనమాట, నాకు కోపం వచ్చింది, ఈ ప్రజలు నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదు అని ఎందుకు వచ్చిందో తెక్కొచ్చి ఈ రోజు నుంచి ఇళ్లల్లో ఇక వెలగను అన్నాడు. దాంతో ఏమైపోయింది, పాపం ఇలాంటి వాళ్ళంతా వచ్చి దీపారాధన చేసుకుందామంటే దీపం వెలగడం మానేసింది. అగ్గిపెట్టి గిక్కుని గీకినా ఎన్ని అగ్గిపెట్లైనా అవి గిగ్గిపెట్లు అయిపోయి అగ్గిపెట్లు పోయి పాపం యజ్ఞం చేసే యజ్ఞగుండాల్లో ఉన్నటువంటి అగ్ని చల్లారిపోయింది. కడుపులో ఉన్న అగ్ని కూడా పోయిందిట. కడుపులో ఉన్న అగ్నికి చాలా పేరు, ఆయన వైశ్యానురుడు అనే పేరుతో మన కడుపులో ఉండి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అంటాడే జఠరాగ్ని, ఆయనకు వైశ్యానురుడు పేరు. అహం వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని కృష్ణుడు చెప్పలేదా? కడుపులో ఉన్న అగ్ని జఠరాగ్ని ఉందే, దానికి వైశ్యానరుడని పేరు. ఈ వైశ్యానరుడనే పేరుతో కడుపులో అగ్ని రూపంలో భగవంతుడి మనల్ని కాపాడతాడు. మనం తినే ఆహారం జీర్ణం చేస్తున్నాడు. మనం తినే తిండి అరగకపోతే ఇక తర్వాత గొంతుకుమంట వస్తుంది, ఏం తినలేము. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది ఈ కడుపులో ఉన్న అగ్నిహోత్రుడు సక్రమముగా పనిచెయ్యని కారణం చేతనే తీపంటే భయపడేవాడు ఒకడు, 2 ఇడ్లీ తినేవాడు, 1 ఇడ్లీ తినేవాడు ఒకడు, దానిమ్మ గింజలంటే తిన్నవాడు ఒకడు, ఇలా రకరకాల ఆహార పదార్థాలు ఎందుకు తినలేకపోతారంటే ఈ వైశ్యానరుడు కొంత లోపంతో ఉన్నాడు. ఇది ఎవరనుకుంటున్నారు? పూర్వం పురాణాలు వింటున్న వాళ్ళకి డిస్టర్బ్ కలగజేసిందనమాట. పురాణాల మధ్యలో దోమలు కొట్టుకుంటూ లేకపోతే ఇంకోటి చేస్తూ ఇలా డిస్టర్బ్ చేయటం వల్ల ఏమైపోయిందంటే ఈ జన్మ ఎత్తింది, ఈ బల్లి జన్మ. నా పురాణం వినడానికి ఆఖరికి బల్లులు, పిల్లులు, తల్లులు ఇంతమంది వస్తున్నారు. కాబట్టి మీరేం గొల్లు అనకుండా మీ పని మీరు చూసుకుంటూ ఉండండి. అందువల్ల ఎందుకు చెబుతున్నానంటే నేను అప్పుడప్పుడు తీసేనన్నా ఇది. మొత్తం మీద ఈ అగ్నిహోత్రుడు ఒకానొకప్పుడు కోపగించి ఆయన వదిలిపెట్టిపోయాట. తాను ఉపసంహారం చేసేసేట, శక్తిని ఉపసంహరించుకున్నాడు. అప్పుడు ఏమైపోయింది, ఇళ్లల్లో అగ్ని లేదు, ఎక్కడ అగ్ని లేకుండా పోయింది. లోకం అంతా గజగజలాడిపోయింది పాపం. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అందరూ కలిసి బ్రహ్మని, విష్ణువుని, శివుణ్ణి ముగ్గురిని ప్రార్థించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అగ్నిహోత్రుడు అలిగాడు, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడో తెలియటం లేదు, అగ్ని బదులుగా ఇళ్లల్లో ఆ పనిని చేసి పెట్టే ఇంకో వ్యక్తిని మీరు ప్రార్థించండి అని శిబి చక్రవర్తి దగ్గరికి పంపారు. శిబి చక్రవర్తిని ప్రార్థించారు దేవతలు. అప్పుడు శిబి మహాదాత, గొప్ప శక్తి కలిగినవాడు, తపశ్శక్తి కలిగినవాడు. ఆ తపశ్శక్తితో ఏం చేశాట శిబి చక్రవర్తి, అగ్నిగా మారిపోయి ఇళ్లల్లో, యజ్ఞాలలో అన్ని చోట్ల అగ్నిహోత్రుడు అయిపోయాడు. అగ్ని చేసే పని తను చేశాడు. కొంతమంది అంత గొప్పవాళ్ళు ఆలోచించండి, అగ్ని లేకపోతే అగ్ని బదులు ఆ డ్యూటీ చేశారట, ఇన్ఛార్జ్ అగ్ని. ఈ విధంగా అగ్నిహోత్రుడి బదులుగా శిబి చక్రవర్తి కొంతకాలం అగ్నిహోత్రుడు అయ్యాక ఆయనకి అందరూ కూడా త్రిశిఖుడు అని పేరు పెట్టాడు. 3 రకములైన అగ్నులుగా మారినవాడు. ఏమిటా 3 అగ్నులు? త్రేతాగ్నులు అంటారన్నమాట వాటిని. గార్హస్థ్యాగ్ని మొదలైనటువంటి 3 అగ్నులు. ఈ విధంగా అగ్నులుగా మారి త్రిశిఖుడు అనే పేరు పొందాడు శిబి. మంచి జ్యోతిస్సుకి నిలయం గనక, కాంతికి నిలయం కనుక జ్యోతిర్ధాముడు అన్నారు. ఈ విధంగా శిబి చక్రవర్తి జ్యోతిర్ధాముడిగా, త్రిశిఖుడిగా పేరు పొంది ఈ తామసమునువు కాలంలో ఇంద్ర పదవిని అధిరోహించాడు. అందుకే మనకి భాగవతంలో 8వ స్కంధంలో గజేంద్ర వక్షంలో మానవాధీశ్వర మనువు 4వ వాడు తామసుండనగ ఉత్తముని భ్రాత పృథివీపతులు కేతు వృషణ రఖ్యాత్యాదులతని పుత్రులు 10 బలులు సత్యక హరివీర సంజ్ఞులు వెల్పులు త్రిశిఖ నామము వాడు దేవ విభుడు మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరి పుట్టే హరిమేధునకు ప్రీతి హరిణియందు గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన బాపిగాచే హరిదయా సముద్రుడు అఖిల లోకేశ్వరుడనిన సుకుని చూచి యవని విభుడు. 10వ స్కంధం, 8వ స్కంధం, 9వ స్కంధం ఈ 3 ప్రత్యేక శ్రద్ధతో రాశారు పోతన గారు. అందులో 8వ స్కంధంలో ఒక్కొక్క మనువు గురించి చెబుతూ, ఓ మహారాజా,
మనువులలో 4వ వాడు తామసుడు. అతడు ఉత్తముని సోదరుడు. అతని కాలంలో సత్యకుడు మొదలైన వాళ్ళు దేవతలు. త్రిశకుడు అనేవాడు ఇంద్రుడయ్యాడు. ఆ సమయంలో మునులు జ్యోతిర్వ్యోముడు, మహావీరుడు, జాతిస్మరుడు, సుతపుడు, మహామృగుడు వీళ్ళు సప్తఋషులయ్యారు. ఆ సమయంలో హరిణి అనే ఒకానొక స్త్రీకి, హరిమేధుడనే ఋషికి విష్ణుమూర్తి కుమారుడై పుట్టాడు. హరిణీపుత్రుడనే పేరుతో ప్రసిద్ధికెక్కాడు. ఆయనే గజరాజుని రక్షించాడు, మొసలిని చంపాడు అని ఈ 4వ మనువు చరిత్ర క్లుప్తంగా గజేంద్ర మోక్షంలో చెప్పాడు మనకి. ఇంతకీ గజేంద్రుడిని రక్షించిన కాలం ఇదని నిన్న కూడా చెప్పాను మీకు. ఈ తామస మనువు కాలంలో జరిగింది. ఆ తామస మనువు కాలంలో గజేంద్రుడిని రక్షించడానికి వస్తున్న విష్ణువు మీద పువ్వుల వర్షం కురిపించిన ఇంద్రుడు ఇంతకీ ఈ శివచక్రవర్తి జ్యోతిర్ధాముడు త్రిశకుడని పేరు కలిగిన వాడన్నమాట. ఆ కాలంలో తామస మనువు పరమపూజ్యుడు గనక ధర్మం తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ ప్రజలందరినీ కన్నబిడ్డల్లా పరిపాలించాడు. 1000 సంవత్సరములు పూర్ణం వర్ష సహస్రంతు అన్నారు. పూర్తిగా 1000 సంవత్సరముల పరిపాలన చేశాడు. అసలు ఆ 1000 సంవత్సరముల పరిపాలన చాలా అపూర్వమైన పరిపాలన అండి. అటువంటి పరిపాలన మానవమత్తుడు ఎరగట్టెప్పుడూ కూడా. ఆయన కాలంలో ఎక్కువ వేడుండేది కాదు, ఎక్కువ చల్లదనం ఉండేది కాదు, ఆకలి దప్పికలు విపరీతంగా వచ్చేవి కాదు. వేళకు ఆహార పదార్థాలు వచ్చేవి. ఆకలేసేది, ఆకలికి వేళకి వెంటనే ఆహారం వస్తుంది కనుక మలమల మాడిపోవడం ఉండదన్నమాట. ఎవ్వరికి అనారోగ్యాలు లేవు. కంటి రోగం కాని, పంటి రోగం కాని, తుంటి రోగం కాని, చెవి రోగం కాని, ఇంకో రోగం కాని ఏ లేవు. ఈ చెవి వినపట్లేదు, ఈ చెవి వినపడుతుందని వాళ్ళు లేరు. 2 చెవులు స్పష్టంగా వినపడేవి. కాళ్ళకి ఏ బాధ ఉండేది కాదు, కీళ్లు పటపటలాడేవి కాదు. ఇళ్లలో అసలు తగాదా లేదటండి మాట వరుసకు కూడా. ఎప్పుడో ఒకప్పుడు హాస్యానికైనా తిట్టుకుంటాం కదా, అది కూడా తిట్టుకునేవారు కదట. తోసొంట అని తిట్టుకునేవాళ్ళు ఉండరు. మనం అన్న నీకు తగలెట్టాడు అని భార్య భర్తని తిట్టేది కాదు. భర్త గారు భార్య ఆమెని నా కర్మగాలి చేసుకున్నాను అనేవాడు కాదు. పిల్లలు తల్లిదండ్రులు గౌరవించారు, తల్లిదండ్రులు పిల్లల్ని గౌరవించారు. అసలు దొంగంటే ఏమిటి అని అడిగేవారట. ఈ సైనికులకి దొంగల్ని పట్టుకోవడానికి రాజుగారు శిక్షణ ఇస్తూ ఉంటే సైనికులకు అనుమానం వచ్చింది. మహారాజా దొంగల్ని పట్టుకోండి, అందుకోసం మీకు యుద్ధాలు నేర్పిస్తున్నాం, యుద్ధ శిక్షలు ఇస్తున్నాం అని నువ్వేదో శిక్షణ ఇప్పిస్తున్నావే మాకు, ఇంతకీ వాట్ ఈజ్ మెంట్ బై ది వర్డ్ దొంగ అన్నారట వాళ్ళు. దొంగ అంటే ఏమిటన్నారు అంటే దొంగతనాలు తెలియవు కనుక దొంగాడంటే కూడా తెలియలేదు. దొంగాడంటూ ఉంటే కదండి వీడు ఫలానా వాడు సొమ్మెత్తుకుపోతాడు, వీడు దొంగ, వీడిని ఇలా పట్టుకోవాలని శిక్షణ ఇవ్వడం. రాజు గనక తప్పనిసరి పరిస్థితుల్లో దొంగ అనే పదం వాడి దొంగల్ని ఇలా పట్టుకోవాలరా, శత్రువులను ఇలా కొట్టాలరా అని తన దగ్గర ఉన్న భటులకి ఆయన శిక్షణ ఇప్పిస్తూ ఉంటే భటులకు అనుమానం వచ్చి కుర్రభటులు ఉంటారు కదా మిలిటరీలో చేరిన వాళ్ళంతా అనేవారట, మహారాజా దొంగంటే ఎవరు అంటే, దొంగంటే ఏం చెబుతానులే ఇప్పట్లో తెలియదులే అనేవాట. ఆయన పరుల యొక్క సొమ్ముని అపహరించేవాడు ఒక్కడు లేడు గనక ఆ కాలంలో దొంగ శబ్దమే వినపడకుండా పోయింది. నిర్దస్యురభవల్లోక, దస్యు అంటే దొంగ, లోక ఈ లోకము, నిర్దస్యు అభవ మాట వరసకు కూడా దొంగ అనేవాడు లేకుండా అయిపోయింది. అసలు దొంగలు లేరన్నమాట. కానీ మానసిక చోరులు ఉంటారు అనుకోండి, భార్య మనస్సుని అపహరించిన భర్త, భర్త యొక్క మనస్సుని అపహరించిన భార్యను మాత్రం ఉండేవారట. అంటే ఒకళ్ళొకళ్ళు అంత ప్రేమగా చూసుకునేవారు. ఇలా రాజుగారి పరిపాలన ఎంతో హాయిగా సాగింది. ఎక్కడ ప్రజలకి రోగం అనేది లేదట. నీరోగశ్చ అభవన్, రోగ అంటే రోగము కలిగిన వాడు, నీరోగ అంటే రోగమే లేదు, మాట వరసకు కూడా ఎవడికి రోగం లేదు. తుమ్మి ఎరగడు, దగ్గి ఎరగడు, వైద్యుల దగ్గరికి వెళ్ళి డబ్బుని ఖర్చు పెట్టుకోవడం లేదు. అలాగని వైద్యులు ఆ వృత్తి మానలేదు, వాళ్ళు వృత్తి చేసుకునేవారు, వాళ్ళకి డబ్బు వచ్చేది. ఎందుకని రాజుగారు ఎవరికి రోగం లేదని మీరేం బాధపడకండి, మీరంతా చక్కగా వైద్య శాస్త్రం అభ్యసించండి, మీ పోషణకు కావలసిన డబ్బు ఇస్తాను అంటే వాళ్ళు ఆ పోషణకు కావలసిన డబ్బు అంతా పెట్టుకుని ఊరికే మందులు నూరుకుని పక్కన పెట్టేవారట. ఎక్స్పైర్ అయిపోతే మందులు మళ్ళీ అవి ఎవరికి అంటకట్టకుండా కొత్త మందులు నూరుకునేవారట. అసలు ఆయన పరిపాలనా కాలంలో డాక్టర్ గారులు మందులు అమ్మడం లేకుండా అయిపోయింది. 1000 ఏళ్ళు మందులు వ్యర్థం. ఈ విధంగా ఎంత బాగా పరిపాలించాడో. 1000 ఏళ్ళు గడిచాక ఆయన కుమారుడికి పట్టాభిషేకం చేసి హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. అత్యంత